దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? నేను కూడా బాగా ఉన్నానండి. మనము యేసుక్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత 40 దినాలు ఆయన ఏం చేశారనే విషయాన్ని మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. నిన్న చూచాము, ఆయన ఎవరు అని శిష్యులు భయపడుతూ భూతం అనుకుంటున్నారు. అలాంటి సమయంలో ఆయన అన్నారు, భూతము నాకు ఇలాంటి ఎముకలు శరీరము ఉండదు, నేనే అని ఆయన తెలియపరుస్తున్నప్పటికీ కూడా వారు నమ్మని విధంగా ఉన్నప్పుడు, మీ దగ్గర ఏమైనా ఉందా అన్నప్పుడు వారు అక్కడ కాల్చినటువంటి చేప ముక్కను వారి చేతికి అందించగా ఆయన భుజించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, ఇంకా ఈరోజు 41వ వచనం 24వ అధ్యాయం లోకాసువార్త 41వ వచనాన్ని మనం చదివి చూసినట్లయితే, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినాన మృతుల్లో నుండి లేచుననియు వారికి తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, చూడండి, లేఖనములు గ్రహించినట్లు వారి యొక్క మనస్సు తెరిచారటండి. చూసిన ప్రియులారా, మనము వినటం వేరు, విశ్వసించటం వేరు, నమ్ముకోవడము వేరు, నడుచుకోవడము వేరు. వాక్యాన్ని వినటం వేరు, గ్రహించటం వేరు. కనుక శిష్యులు ఇంతవరకు కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రయత్నం ఏంటి అని అంటే, ఆయనకు లేఖనాలు గ్రహించినట్లుగా వారిని సిద్ధపరచటం. అలాంటి ప్రక్రియలో యేసుక్రీస్తు ప్రభు వారు వారి లేఖనములు వారు గ్రహించినట్లుగా వారు మనసు తెరిచినందువల్ల వారు యేసుక్రీస్తు ప్రభువుని సజీవుడని గుర్తించినట్లుగా మనం చూస్తున్నాం. అటు తర్వాత ఆయన వారికి ఏం చెప్తున్నారు అని అంటే, మీరే నాకు సాక్షులుగా ఉన్నారు కనుక సమస్త ప్రజలకు ఈ వార్తను తెలియచెప్పండి అని చెప్పుచున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, ఈ లేఖనాలు మనం గ్రహించినట్లయితే, మొట్టమొదటిగా ఆయన వారి కన్నులు తెరవబడెను. ఎప్పుడైతే రొట్టె విరిచారో వారి కన్నులు తెరవబడ్డాయి. రెండవదిగా దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు మండాయని గ్రహించారు. మూడవదిగా వారి లేఖనములు గ్రహించినట్లుగా వారి మనస్సు తెరవబడిందట. చూసారా ప్రియులారా, ఈ 3 కోణాలు కూడా మానవుడికి అవసరమైనవి. ఎందుకు అవసరము అంటే, సత్యాన్ని గ్రహించటానికి, క్రీస్తు తిరిగి లేచాడు అని చెప్పడానికి ఈ 3 కూడా అవసరమై ఉన్నాయి. కనుక ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుని యేసుక్రీస్తు మృతుల్లోంచి లేచాడని నమ్మినట్లయితే, నిజమైన పునరుద్ధానాన్ని నీవు గ్రహించిన